వైసీపీ ఇప్పుడు గగ్గోలు పెడుతున్నటువంటి ఒక కూటమి అరాచకాలు కావచ్చు, దాడులు కావచ్చు, వీటన్నిటి మీద మాట్లాడడం కావచ్చు. అది కాక ఇప్పటికే కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ వీళ్ళు ముగ్గురు పొత్తు చాలా రోజులైంది కలిసి. కానీ ఏనాడు కూడా బీజేపీ మీద టార్గెట్ అంటూ వైసీపీ చేయలేదు. కానీ సడన్గా ఎందుకు విజయసాయి రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ బీజేపీకి అగెనిస్ట్గా మాట్లాడడంలో ఏదైనా ఆంతర్యాయం ఉందా? అయితే చాలా కథనాలు వినిపిస్తుంది. ఏంటి అంటే వైసీపీ కాస్త అంటే పిల్ల కాంగ్రెస్ కాస్త తల్లి కాంగ్రెస్లోకి విలీనం అవుతుందా అనేటువంటి ఒక మాటలు వినిపిస్తున్నాయి. అయితే మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ విఎస్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. 164 సీట్లు గెలుచుకున్న కూటమి 151 నుంచి మధ్యలో 5 తీసేసి 11 మాత్రం మిగిలినటువంటి ఒక వైసీపీ. అయితే వైసీపీకి ఈ యొక్క 11 సీట్లు ఏవైతే వచ్చాయో వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా రకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఏంటి అంటే జగన్ ఈ యొక్క 11 మందిని అంటే తనతో పాటు మిగతా 10 మందిని ఒడ్డుకు చేర్చే అంత పరిస్థితి లేదు, 5 సంవత్సరాలు గట్టెక్కలేడు, ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒకటి చేసేసైతే పార్టీని విలీనం చేయబోతున్నాడు తల్లి కాంగ్రెస్లోకి అని చెప్పి మాటలు వస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు నిజం ఉందని చెప్పి అనుకోవచ్చు? జగన్మోహన్ రెడ్డి ముందున్నటువంటి ప్రత్యామ్నాయాలు 2. ఒకటి పార్టీని నడపటం, 2 పార్టీని విలీనం చేయడం. ప్రాంతీయ పార్టీలు ప్రస్తుతం దేశంలో మనుగడ సాగించలేని పరిస్థితుల్లో, అందులో కూడా అధికారం లేని పరిస్థితుల్లో, అధికారం ఉంటే ప్రాంతీయ పార్టీ మనుగడ నో ప్రాబ్లం, కానీ అధికారం లేని ప్రాంతీయ పార్టీని నడపలేని పరిస్థితుల్లో ఈయనకు ఉన్నటువంటి ఇంకా మరో ప్రత్యామ్నాయం విలీనం. ఎందుకంటే నడపలేడు. ఈ ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే సగం మంది తెలుగుదేశంలోకి వెళ్తున్నారని మనం వార్తలు వింటున్నాం. గెలిచినటువంటి 4 ఎంపీల్లో 3 ఎంపీలు బీజేపీకి వెళ్తున్నారని వార్తలు వింటున్నాం. ఇప్పుడు మరి పార్టీని నడపలేదు అనే ఒక చెడ్డ పేరు తెచ్చుకునే కన్నా ఈ పార్టీని విలీనం చేసేస్తే పోలా. మరి విలీనం ఎందులో చేయాలి? ఇది నెక్స్ట్ క్వశ్చన్. కాంగ్రెస్లో చేయాలా, బీజేపీలో చేయాలా? మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి రాజ్దీప్ సర్దేశాయికి పోలింగ్కి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ని అసమర్థుడు అన్నాడు, రాహుల్కి నాయకత్వ లక్షణాలు లేవు అన్నాడు. ఆ తర్వాత మోడీ ఒక్క సెక్యులర్ విషయం తప్ప అతను గొప్ప నాయకుడు అన్నాడు. బీజేపీతో గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి సత్సంబంధాలు మనకు తెలుసు. వాళ్ళు తెచ్చిన బిల్లులన్నీ ఆమోదించటము, ఈయన మీద కేసుల్ని తప్పించుకోవటము, వాయిదాలకు అటెండ్ కాకుండా డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూ 135 డ్రాగ్ ఆన్ చేశాడు. ఇప్పుడు అది పోయింది, హనీమూన్ బ్రేక్ అయింది. ఇప్పుడు ఏంటి, బీజేపీ తెలుగుదేశం ఇవాళ కూటమి కంచుకోటగా మారింది. చంద్రబాబు, మోడీ, అమిత్ షా సాన్నిహిత్యం మనం చూసాము ఈరోజు ప్రమాణ స్వీకారంలో కూడా. చంద్రబాబే మోడీ, మోడీయే చంద్రబాబుగా మారిన పరిస్థితుల్లో శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డికి బీజేపీ తలుపులు మూసుకుపోయాయి. బీజేపీ తలుపులు మూసుకుపోయినటువంటి పరిస్థితుల్లో ఇంకా ఆ కూటమిలో ఇతను ప్రవేశించలేడు. చంద్రబాబుకి బీజేపీకి మధ్య గ్యాప్ తేలేడు. అక్కడ ఉన్నటువంటి మధ్యలో పవన్ కళ్యాణ్ అటు ఆ రెండిటి మధ్య ఏ విధంగా కాంక్రీట్ చేశాడో మనం చూసాం. ఇప్పుడు ఇక ఉన్న ప్రత్యామ్నాయం కాంగ్రెస్లో విలీనం. ఆల్రెడీ సోషల్ మీడియాలో కావచ్చు, విశ్వసనీయ వర్గాల సమాచారం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానంతో టచ్లో ఉన్నాడని. ఒక 4-5 రోజుల క్రితమే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఒక ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకుడితో మాట్లాడాడని, ఒక కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్తో జగన్మోహన్ రెడ్డి దీనిపైన సమాచారం ఇచ్చినట్టు, తను విలీనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడన్న సమాచారాన్ని సోనియా, రాహుల్, ప్రియాంకలకి నివేదించమని కోరినట్టు మనం చూసాం. ఇది చాలా విశ్వసనీయ సమాచారం. అంటే జగన్మోహన్ రెడ్డి అడుగులు కాంగ్రెస్ వైపు పడ్డాయి. ఇవాళ అసలు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలా, రాష్ట్రపతికి వినతి పత్రం ఇవ్వడానికి ఈ పార్లమెంటు పార్టీ గెలిచిన వాళ్ళు
లేకపోతే ఎమ్మెల్యేలు 10 మంది రాజ్యసభ సభ్యులతో విజయసాయి ఆధ్వర్యంలో కాకుండా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే కలిస్తే అటు ఆ వినతి పత్రము ఇటు కాంగ్రెస్తో చర్చ జరిగాయి. కానీ కాంగ్రెస్తో సిట్టింగుల దగ్గర కొంచెం తేడా వచ్చినట్టు, అదేదో ఒక వారం రోజులు పోస్ట్ పోన్ అయ్యేసరికి విజయసాయి రెడ్డిని ముందు ఢిల్లీకి పంపించినట్టు విజయసాయి రెడ్డి లాబియింగ్ ఏదో జరుగుతుంది. దానిలో భాగమే విజయసాయి రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్లో బీజేపీని టార్గెట్ చేయడం. ఏంటి వెళ్ళిన పనేంటి, ఇక్కడేదో అల్లర్లు జరుగుతున్నాయి, ఆస్తుల ధ్వంసం జరుగుతోంది. ఏం జరిగింది అసలు, ఎన్ని రోజులైంది అసలు ఇక్కడ కౌంటింగ్ అయిపోయి? వారం రోజులు. అంటే 6 రోజుల్లోనే నీకు ఇక్కడ మొత్తం ఆస్తుల ధ్వంసం జరిగిందా, హత్యలు చేశారా? 6 రోజులే మీరు భరించలేకపోతే 60 నెలలు వాళ్ళు ఎలా భరించారు మీ దాడులు దౌర్జన్యాలు? ఇప్పుడు 5 ఏళ్ళు మీరు తెలుగుదేశం పార్టీని జనసేనని పెట్టిన హింస మామూలు హింస కాదు. ఇప్పటంలో మీరు 52 ఇళ్ళు కూల్చేశారు. వాళ్ళు ఏదో జనసేన ప్లీనరీకి భూములు ఇచ్చినందుకు. ఇక్కడ ఏ గ్రామంలో అన్నా ఇక్కడ ఈ 6 రోజుల్లో 52 ఇళ్ళు కూల్చేశారా? మీరు దగ్గర దగ్గర ఒక 100 మందిని చంపేశారు 5 ఏళ్లలో, ఎస్సీలు ఎస్టీలు. ఇప్పుడు ఈ వారం రోజుల్లో ఏమైనా హత్యలు జరిగాయా? ఏం జరిగాయి? సజీవ దహనాలు జరిగాయా? శిరో ముండనాలు జరిగాయా? భూముల కబ్జాలు చేశారా? గ్రామ బహిష్కారాలు జరిగాయా? ఏం జరిగాయని విజయసాయిరెడ్డి వాళ్ళ ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతికి వినతిపత్రం ఇచ్చాడు. ఇంతవరకు ప్రభుత్వం ఏర్పడలేదు. ఇప్పటికీ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఈసీ దీనిలోనే నడుస్తుంది. గవర్నర్ పర్యవేక్షణలో ప్రమాణ స్వీకారం చేసి ఇప్పటికే 4 గంటలు అయింది అంతే. ముఖ్యమంత్రి, క్యాబినెట్ బాధ్యతలు స్వీకరించాడా? ఇంకా ఆయన కుర్చీలో కూర్చున్నాడా? ఇంతవరకు ప్రమాణ స్వీకారం జరిగింది, బాధ్యతల స్వీకారం లేదు. సీఎం కానీ మంత్రులు కానీ అప్పుడే నీకు 6 రోజుల్లో గగ్గోలు పెడుతున్నారా? అదే అన్నది. 60 నెలలు మీ అణిచివేత వాళ్ళు ఎదుర్కొన్నప్పుడు, ఢీ కొట్టినప్పుడు, ధైర్యంగా నిలబడినప్పుడు, నీకు 164 సీట్లలో గెలిచి ప్రూవ్ చేసుకున్నప్పుడు మీలో ఆ ధైర్యం ఏమైంది? మీలో ఆ పోరాట పటిమ ఏమైంది? మీరు 6 రోజులకే ఇలా గగ్గోలు పెడుతున్నారంటే, సాగిల పడుతున్నారంటే మీరు పార్టీ నడిపే దమ్ములో లేదు. ఇంకా మరో 4.5 ఏళ్ళు ఈ పార్టీ నడిచే అవకాశం లేని పరిస్థితుల్లో ఎవరి దారాళ్ళు ఎత్తుక్కుంటున్నారు. అయితే ఇదే సందర్భంలో జూలై 8వ తారీఖు రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇడుపులపాయలో వీళ్ళిద్దరిని, అంటే షర్మిల కాంగ్రెస్లో ఉంది, జగన్ వచ్చేసి వైసీపీలో ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరిని కలపడానికి ఒక వారధిలాగా విజయమ్మ ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా జూలై 8వ తారీఖు రాజశేఖర రెడ్డి బర్త్డే రోజే పూర్తిగా కాంగ్రెస్లోకి వైసీపీని విలీనం చేసేటువంటి ప్రయత్నంలో విజయమ్మ గారు చాలా కీలక పాత్ర వహిస్తున్నారు అనేటువంటి ఒక వార్తలు కూడా వస్తున్నాయి. దాని మీద ఏమంటారు మీరు? అది ప్రచారం కూడా జరుగుతోంది. కాకపోతే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, తల్లి చెల్లి. ఎందుకంటే సోషల్ మీడియాలో బాగా ప్రచారం ఏం జరుగుతోంది, సజ్జల రామకృష్ణారెడ్డిని ఏదో కొట్టినట్టు జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రోజు ఎమ్మటే జంప్ అయినట్టు మనం చూస్తున్నాం అనేక వీడియోలు ఇవి సోషల్ మీడియాలో. నిజంగా ఆయన కొట్టాడో తెలియదు, ఈయన కొట్టించుకున్నాడో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి ఈ మొత్తానికి కారణం నువ్వే, ఈ నాశనం చేసిందంతా నువ్వే, నీ వల్లే పార్టీ ఓడిపోయిందని జగన్మోహన్ రెడ్డి ఏదో కొట్టినట్టు. ఆయన కొట్టడం అలవాటే అంటారు. ఎందుకంటే గతంలో కూడా వాళ్ళ బాబాయినే కొట్టాడన్న వార్తలు కూడా మనం విన్నాం. బెదిరించాడని, ఎంపీ పదవికి రాజీనామా చేయమని హర్షకుమారే చెప్పాడు. అసలు బాబాయికి అబ్బాయికి తేడా అక్కడే వచ్చిందని. సునీత కూడా ఈ మధ్య ఛానల్లో కూడా మాట్లాడింది. ఏంటి, మీ నాన్న ఎప్పుడన్నా చెప్పుకున్నాడా జగన్ తనని కొట్టాడు అని? అంటే సునీత కూడా చెప్పింది. ఏంటి, ముఖం అంతా బాగా ఇదిగా ఉంది, అది కొట్టారో లేదో తెలియదు, కానీ అంతకన్నా ఘోర అవమానమే జగన్మోహన్ రెడ్డి తన తండ్రికి చేశాడని ఆమె ఒప్పుకున్న. దీంట్లో ఇప్పుడు తల్లి చెల్లి లేనిపోయింది నువ్వు గనక జగన్మోహన్ రెడ్డి కలిపారనుకో, కొట్టాడు అనుకో, ఏది ఇప్పుడు మొన్న సజ్జలను కొట్టాడనో వాళ్ళ బాబాయిని కొట్టాడనో ఇలాంటి చర్చలు జరుగుతున్నప్పుడు, ప్రచారాలు జరుగుతున్నప్పుడు పొరపాటున ఆయన ముందుకు గనక షర్మిల వెళ్ళినా,
ఆయన ముందుకు గనక విజయం వెళ్ళిన ఈ ఓటమికి మీరే కారణం, మీరు నా మీద ఈ విధంగా ప్రచారం చేశారు, అంతక పార్టీ అన్నారు, అన్నకు ఓటేయద్దని నువ్వే అన్నావు అని పెట్టపెట్టి కొట్టాడు అనుకో చెల్లిని. ఆల్రెడీ గతంలో కూడా వచ్చింది జగన్ ఏంటి షర్మిలని గోడకేసి కొట్టాడని, అవును, ఆస్తుల పంచాయతీల్లో పవన్ కళ్యాణ్ చాలా మీటింగుల్లో కూడా అన్నాడు. దాన్నేం ఖండించిన దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి ఖండించలేదు, షర్మిల ఖండించలేదు. నేను నా చెల్లిని ఎందుకు కొడతాను అని ఆయన అనలేదు, మా అన్నయ్య నన్ను కొట్టలేదని ఈమె చెప్పలేదు. షర్మిల తల గోడకేసి కొట్టాడని ప్రచారం జరిగిన నేపథ్యంలో పొరపాటున ఇప్పుడు ఈ కాంగ్రెస్లో విలీనం కోసం విజయమ్మ గనక షర్మిలని తీసుకెళ్ళి జగన్ ముందు పెడితే ఏం జరుగుద్దో, ఏది మంచికి పోతే చెడెదురైందని. ఒకటి ఆయన బ్యాలెన్స్డ్గా ఉంటే ఓకే. గతంలోనే విజయమ్మ చెప్పింది తన కుటుంబం అగ్ని పరీక్షని ఎదుర్కొంటోంది అని చెప్పి. అగ్ని పరీక్ష నిజంగానే ఇవాళ వైఎస్ కుటుంబం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అగ్ని పరీక్ష ఎదుర్కొంటున్న దీంట్లో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్లో విలీనానికి సిద్ధంగా ఉన్నా విలీనం చేసుకోవడానికి రాహుల్ సిద్ధంగా ఉన్నాడా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీడియా సాక్షి రాహుల్ తల్లి మీద సోనియా మీద చేసిన దుష్ప్రచారం అంతా ఇంత కాదు. ఆమె పాత పేరేదో తీసి ఆల్బర్ట్ ఏదో యాంటోనియో మైనో అని చెప్పి ఆమె పేరు తీసుకొచ్చి ఆమె ఏదో స్టివార్ట్ అని అక్కడ ఏదో ఇటలీలో ఒక హోటల్లో స్టివార్ట్గా పనిచేస్తూ యువరాజులాగా పోలీస్ బలగం మధ్య రాజీవ్ గాంధీ కనపడితే వలేసిందని ఇలాంటి ప్రచారం ఆమె మీద చేసిన దీంట్లో తన తండ్రి చావుకు సోనియాయే కారణమని నిందించిన పరిస్థితుల్లో ఆ హెలికాప్టర్ మృతి, ఇన్ని ఆరోపణలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీని విలీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు రాహుల్ గాంధీ. 40% ఓట్ బ్యాంక్ ఉన్నది. ఆ 40% ఓట్ బ్యాంక్ ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. ఎందుకంటే టీఆర్ఎస్ నీకు బీఆర్ఎస్ కేసీఆర్ 37% ఓట్ బ్యాంక్ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో 37% ఓట్ బ్యాంక్ 4 నెలల్లో 17%కి వచ్చింది. ఏది అసెంబ్లీ ఎన్నికల్లో నుంచి పార్లమెంట్ ఎన్నికల్లోకి వచ్చేసరికి 20% ఓట్ బ్యాంకు ఎరోడ్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈయనకు ఉన్నటువంటి 40% ఓట్ బ్యాంకు ఉంటుందా 4 నెలలు? చెప్పలేని పరిస్థితుల్లో అటు ఇటు దూకేస్తున్నారు. వాళ్ళు దూకే బదులు నేనే విలీనం చేద్దామని ఈయన సంప్రదింపుల్లో ఉన్నాడు. వీటన్నిటికీ కొలిక్ ఎప్పుడు వస్తుందో చూడాలా. ఏది విలీనం చేస్తాడా, పార్టీని నడుపుతాడా, అసెంబ్లీకి వెళ్తాడా, ఈలోపు జంప్ జిలానీలేనా? సో చూద్దాం సార్. ఖచ్చితంగా మరి జూలై 8వ తారీఖు దీనికి ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో ఎంతవరకు నిజమో మనం కూడా అప్పటివరకు వెయిట్ చేసి చూడాల్సిందే. నమస్తే.